ఎప్పుడు పోర్ట్రే చేయని క్యారెక్టర్ అనేది సరదాగా చూస్తా. క్లైమాక్స్ అయితే మాత్రం పూనకాలు అంటే పూనకాలు వచ్చేస్తాయి. ఫ్యాన్స్కి అయితే చొక్కాలు నింపేసుకుంటారు. ఇంకా నేను అవన్నీ చెప్పను. క్యారెక్టర్ ఒక్కొక్క ఎంట్రీ అంటే నేను స్పాయిలర్స్ ఇవ్వను. కొన్ని స్పెషల్ కేమియోస్ ఉన్నాయి. కేమియోస్ గురించి నన్ను ఎవరు అడగండి, నేను కేమియోస్ గురించి చెప్పను, స్పాయిలర్స్ అయితే ఇవ్వను. మూవీలో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి సినిమాకి. మీరు ఈ క్యారెక్టర్ ఎట్లుంది, ఇది కదా అది కదా అని అడిగితే కనుక లేదన్న, ఆదిపురుష్ కన్నా 1000 రెట్లు బెటర్ ఇది. వాళ్ళు 600 కోట్లు అని చెప్పేసి ఏవో చెప్పారు. అసలు ఆ గ్రాఫిక్స్ చూస్తేనే అసలు డిఫరెంట్గా ఉంటుంది, విరక్తి వస్తుంది. ఇది మాత్రం అలా కాదు. అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. 700 కోట్లు పెడుతున్నారు అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ స్టాండర్డ్కి తగ్గట్టు ఉంది. ఏంటంటే మనకి ఆదిపురుషుకి దీనికి కంపేర్ రెండు మైథాలజికల్ కాన్సెప్టే, అది రామాయణం, ఇది మహాభారతం. బట్ ఇదేంటంటే ఇది ఫ్యూచర్ ఏం జరగబోతోంది అని తీసుకున్న ఒక మహాభారతం రిఫరెన్సెస్ తీసుకున్నారు. అది ఆయన తీసుకోవడం అనేది అండ్ మళ్ళీ మనకి చావులేని అశ్వత్థామ క్యారెక్టర్ యూజ్ చేయడం చాలా ప్లస్ పాయింట్. అమితాబ్ బచ్చన్ కూడా ఆ క్యారెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఆయన ఫస్ట్ హాఫ్ స్లో ఎందుకుందంటే స్లో అంటే స్లో కాదు, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. ఒక్కొక్క అసలు స్టోరీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే 1 పార్ట్లో కంప్లీట్ చేద్దాం అనుకోవాలి స్టోరీ. ఇది 2 పార్ట్స్గా తీస్తున్నారు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా కేమియోస్ ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ స్లో కాకుండా ఇంకేముంది అంటే సార్ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఇంకా అసలు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది అంటే ఇప్పటివరకు మనం బాహుబలి ఇవన్నీ చూసాం కదా, దానికి 3-4 టైమ్స్ ఉంటుందండి ఎక్స్పీరియన్స్ మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని అన్ని క్యారెక్టర్స్ కూడా. విఎఫ్ఎక్స్ అయితే అసలు ఇప్పటివరకు వచ్చి ఉండదు. అసలు ఆ విఎఫ్ఎక్స్ ఇప్పటివరకు ఎవరో చూసి ఉండరు. బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇండియా హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ అండి సార్. ఇది ఇక్కడ చూసుకుంటే విజయ్ దేవరకొండ గారు, ఆర్జీవి గారు, బ్రహ్మానందం గారు ఉన్నారు కదా, ఎలా అన్ని క్యారెక్టర్స్ అండి అందరూ జస్టిస్ చేశారండి మూవీకి. ఐ మీన్ మైథాలజీ విజయ్ దేవరకొండ అర్జునుడి కింద చేశాడు. ఐ మీన్ అందరూ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి అంతా. ఐ మీన్ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు, అందరూ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే నేను 3Dలో చూసా, 3D ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంటే నాగశ్వినేనండి. ద వే హ్యాండిల్ ద సబ్జెక్ట్ రైట్, నెక్స్ట్ లెవెల్ అండి. ఈజీగా బ్రేక్ చేస్తుందండి, ఇంకా అందులో డౌటే లేదు. బాహుబలికి ఇంకా అది నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ ఈజీగా బ్రేక్ చేసేస్తుంది. 100% అట్ ద ఎర్లియస్ట్ బ్రేక్ చేస్తుంది, లేట్ కూడా అవుతుంది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ సూపర్ అండి. అమితాబ్ బచ్చన్ గారు లాస్ట్ 10 yearsలో నేను ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్లో నేను ఎప్పుడు చూడలే. అంటే అమితాబ్ బచ్చన్కి అసలు ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్ అండి. అమితాబ్ బచ్చన్ గారు ఆయన లైఫ్ టైం వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. రాజమౌళి గారు కూడా ఉన్నారు కదా, ఎలా? రాజమౌళి గారు కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా యాప్ట్ ఒక సీన్లో వస్తారు ఆయన, పర్ఫెక్ట్గా సింక్ అయింది స్టోరీలోకి ఆయన క్యారెక్టర్ కూడా.